పోలీసుల విచారణకు పేర్ని నాని భార్య జయసుధ హాజరయ్యారు. బియ్యం మాయం కేసులో జయసుధని బందర్ తాలూకా పోలీసులు విచారిస్తున్నారు. ఈ కేసులో జయసుధ A1 గా ఉన్నారు. విచారణకి రావాలని పోలీసులు నోటీసులు ఇవ్వడంతో న్యాయవాదులతో కలిసి పిఎస్కి వచ్చారు జయసుధ. బెయిల్ మంజూరు సందర్భంగా పోలీసుల విచారణకి సహకరించాలని న్యాయమూర్తి తెలిపారు. ఈ మేరకు ఆమె పోలీసుల విచారణకు హాజరయ్యారు. పేర్ని నాని భార్య పేర్ని జయసుధ విచారణకు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ప్రొసీడింగ్స్ ఏంటి, అక్కడ ఏం జరుగుతోంది, డీటెయిల్స్ అని మా ప్రతినిధి తిరుమలరావు అందిస్తారు. తిరుమలరావు. ధనలక్ష్మి ఏదైతే ఉందో రేషన్ బిజినెస్ స్కామ్ కేసుకు సంబంధించి A1 నిందితురాలుగా మాజీ మంత్రి పేర్ని నానిని పోలీసులు FIRలో చేర్చడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి కోర్టులో నడుస్తుంది. ముందస్తు బెయిల్ కూడా మంజూరు చేస్తూ మచిలీపట్నం కోర్టు ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. అయితే ఆ ముందస్తు బెయిల్కు సంబంధించి పోలీసులు విచారణకు ఎప్పుడు పిలిచినా మీరు హాజరవ్వాలి, పోలీసులకు సహకరించాలంటూ నోట్ కూడా చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనూ ఏదైతే పోలీసులు మాజీ మంత్రి పేర్ని నాని ఇంటికి వెళ్లి 41 నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈ రోజు 2 గంటలకు హాజరు కావాలంటూ ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పేర్ని నాని సతీమణి జయసుధ న్యాయ సలహా సంబంధించి ఎవరైతే ఉన్న న్యాయవాదుల సహాయంతో ఈరోజు మచిలీపట్నంలోని తాలూకా పోలీస్ స్టేషన్కి అయితే హాజరవడం జరిగింది. హాజరైన తర్వాత పోలీసులు తనదైన శైలిలో విచారణ అయితే చేపట్టారు. ఈ కీలకంగా ఈ విచారణ చేయడానికి ప్రధాన కారణం ఎవరైతే ఉన్నారో గోడౌన్ మేనేజర్ మానస తేజ, అదేవిధంగా సివిల్ సప్లై అసిస్టెంట్ మేనేజర్ అయినటువంటి పోటిరెడ్డి, కొంతమంది మిల్లర్స్ని కొద్ది రోజుల క్రితమే వీళ్ళని పూర్తి స్థాయిలో విచారించి వీళ్ళ మీద కేసు నమోదు చేయడం జరిగింది. వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ కూడా పంపడం జరిగింది. వీళ్ళు విచారించిన సమయంలో పోలీసులు కొన్ని కీలకమైన అంశాలు వీళ్ళు చెప్పినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే మరోసారి జయసుధను విచారించేందుకు కూడా పోలీసులు నోటీసులు ఇవ్వడం, విచారణ అయితే చేస్తున్నారు. ఇప్పుడు కొన్ని కీలక ఆధారాలు అయితే పోలీసులు ఆమెను సంధించడం జరుగుతుంది. ప్రధానంగా వాట్సాప్ ద్వారా కొన్ని లక్షల రూపాయలు ట్రాన్స్లేషన్ జరిగింది, ఫోన్ పే ద్వారా మీకు జరిగింది అన్నట్టు మాకు సమాచారం ఉంది. దానికి కారణాలు ఏంటని చెప్పేసి పేర్ని నాని సత్యమణి ఎవరైతే ఉన్నారో జయసుధని తాలూకా పోలీసులు ప్రశ్నిస్తున్నారు. అసలు దీనికి ఇక్కడ రేషన్ బియ్యం మాయం అవడం గల కారణం ఏంటి, దీంట్లో మీ పాత్ర ఎంత ఉంది, అదేవిధంగా పేర్ని నాని మాజీ మంత్రి మీ భర్త పాత్ర ఎంత ఉందనే విషయాలు కొన్ని ప్రశ్నించేందుకు కూడా పోలీసులు కొన్ని ప్రశ్నలు అయితే సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తుంది. ఈ తన అధికారాన్ని అడ్డం పెట్టుకుని పేదవాళ్లకు అందాల్సిన బియ్యాన్ని స్కామ్ చేశారని చెప్పేసి పోలీసులు అయితే ప్రశ్నిస్తున్నారు. కొన్ని కీలక ఎవరైతే ఉన్నారో మొన్న 4 అరెస్ట్ చేశారు, వాళ్ళు చెప్పిన ఆధారంగానే ఈ రోజు కొన్ని ప్రశ్నలు అయితే సంధించడానికి అయితే పోలీసులు అయితే సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. ధనలక్ష్మి. ఓకే, థ్యాంక్ యూ తిరుమలరావు.